ఇది లోటస్ ఫ్లవర్ సీడ్స్ తోటి టిక్కా అండి. ఈ లోటస్ ఫ్లవర్ సీడ్స్ నానపెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మిక్సీ గ్రైండర్లో వేసేసుకుని మెత్తగా చేసేసుకోవాలండి. కాస్త వాటర్ పోసేసి గ్రైండ్ చేసేయాలి, పేస్ట్ లాగా వస్తుంది. అందులోనే కొంచెం నేను ఓట్స్ కూడా వేసాను. ఓట్స్ కూడా వేసుకుని కొంచెం ఒక 2 స్పూన్లు సూజీ రవ్వ కూడా వేసుకోండి, పెరుగు. నెక్స్ట్ క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనపకాయ కూడా గ్రేట్ చేసుకున్నది, ఉప్పు అన్నీ వేసేసుకోండి. కొంచెం ఎర్రకారం కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి చాలు, కమ్మగా బాగుంటుంది. దీనికైతే ఇంకా ఈనో కానీ అవేం వేయక్కర్లేదండి. ఈనో కానీ వంట సోడా కానీ ఏం వేయక్కర్లేదు. ఇలా యాసిటీస్గా వేసేసుకోవచ్చు. ఇట్లా చేతితో ప్రెస్ చేసేసుకుని కొంచెం కొంచెం మనం హోల్స్ పెట్టాం కదా, హోల్స్లో కొంచెం కొంచెం నూనె వేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయి, హెల్దీ ఫుడ్. ఎందుకంటే ఫూల్ మకాన్ చాలా బాగుంటుంది కదండి. అది పిల్లలకి ఎంత బాగా మంచిగా పెడితే వాళ్ళకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. చక్కగా మంచి ఫైబర్ ఫుడ్. అందులో క్యాప్సికము, నెక్స్ట్ క్యారెట్ అన్నీ వెళ్తాయి కదా, వెజిటబుల్స్ అన్నీ వెళ్తాయి. ఆనపకాయ కూడా ఉంటుంది కదా, కద్దు కూడా చాలా బాగుంటుంది. ఇవి కట్లెట్ లాగా ఇలా వేసుకోండి, 2 వైపులా కాల్ చేసుకోవడం అండి. పిల్లలకి 4 ఇస్తే శుభ్రంగా చక్కగా కూర్చొని తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫూల్ మకానీతో. నెక్స్ట్ ఓట్స్ కూడా ఒక అర గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఒక అర గ్లాసు ఫూల్ మకాన్, 2 సేమ్ అన్నమాట ఈక్వేషన్.